మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కొంచెం ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. ఇది రియలైజేషన్. అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. మందా వాళ్ళదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక. నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావ దెబ్బతిన్నాయి. మీ మనోభావానికి నేను చూసుకోవాలి ఈ గేమ్ కి వచ్చి, అదే నీకు కావాలి కదా. ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇప్పుడు మొదలవుతాయరా ఏంట్రా? ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. So which basically means it is being done for purposes other than the urgency of the case. జిమ్ఖానా గ్రౌండ్స్ రండి. నేను ఒక్కడిని, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో, 20,000 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఏదైనా రాజ్యాంగం ప్రకారం నడవలసింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దురదృష్టం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, రూల్స్ పక్కకు పెట్టి, చట్టాలను పక్కకు పెట్టి కక్ష సాధింపులుగా తయారవటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తుంది. నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూర్చుంటున్నావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని వ్యంగ్యంగా మాట్లాడారు, వాడంతా మనలే కదా, ఏంటి డౌటా, లేదా పోస్టులు పెట్టారు, చట్ట ప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించటమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. అందువల్లనే మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు, నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను. అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు? ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తానని. ఇప్పుడు లోకేష్ అనే అతను అసలు ఎవరు? ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు, కానీ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో 2 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పోలీసులు వీడొస్తున్నారండి. అబ్సల్యూట్గా నాకు భయం. భయమా?
ఇవాళ 5 మాసాల నుంచి రెడ్ బుక్ లోని అంశాలను తేల్చే కార్యక్రమంలో ఉన్నారు. పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే, పద ముందు స్టేషన్కి. చైతి చైతి సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదంటారు? ఎవరి మీద ఉండదు. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఎర్ర బుక్ లో ఎవరి పేరు రాసినా పేరు చెప్పమనండి, అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ పాడి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.